నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి కోవెల భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. అమ్మవారి జన్మ నక్షత్రం మాఘమాసం పంచమి సందర్భంగా బాసరలో అమ్మవారిని దివ్య తేజ స్వరూపిణిగా తీర్చిదిద్దారు. వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు. బాసర క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. వేకువజాము నుంచే గోదావరి తీరం బాసర క్షేత్రం భక్తులతో సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు కీలక పాత్ర పోషించింది. జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ భైంసా అడిషనల్ ఎస్పీలు రాజేష్ మీనా, అవినాష్ కుమార్, ముథోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్లతో కలిసి బందోబస్తుపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాసర దివ్యక్షేత్రానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 3 రోజులుగా వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవస్థాన వసతి గదులు అంతంత మాత్రంగా ఉండగా ప్రైవేట్ లాడ్జిల్లోని గదులకు డిమాండ్ పెరిగింది. ఒక రాత్రి బస చేసేందుకు గదులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. డిమాండ్ బట్టి ఒక్కో గది 5,000 రూపాయల మేర పలికింది. గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో కొంతమంది తెచ్చుకున్న వాహనాల్లోనే బస చేశారు.